నెల్లూరు జిల్లాకు సంబంధించిన చిన్నారుల అదృశ్యం ప్రస్తుతానికైతే విషాదంతంగా ముగిసింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒక నీటి కుంటలో ఆ చిన్నారులు మృతదేహాలుగా లభ్యమయ్యారు. మృతులు ఉయ్యాలపల్లికి చెందిన విష్ణువర్ధన్ 9 సంవత్సరాలు, అలాగే శ్రవణ్ 12 సంవత్సరాలు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిన ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయారు. దాని తర్వాత డ్రోన్ల సాయంతో గాలించి మొత్తానికైతే మృతదేహాలను గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేశారా, మరి ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే నెల్లూరుకి సంబంధించి చిన్నారులు ఏదైతే అదృశ్యమయ్యారో దానికి సంబంధించి ఆ కథ విషాదంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఒకరు 9 సంవత్సరాలు, ఇంకొకరు 12 సంవత్సరాలు. ఇద్దరు చిన్నపిల్లలు మరి ఆడుకుంటూ మొత్తానికైతే ఉయ్యాలపల్లికి సంబంధించిన ఇద్దరు చిన్నారులు వాళ్ళు కనిపించకుండా పోవడంతో డ్రోన్ల సాయంతో గాలించిన తర్వాత వాళ్ళ మృతదేహాలు ఒక నీటి కుంట దగ్గర కనిపించాయి. మరి ఆ నీటి కుంటలో ప్రమాదవశాత్తు వాళ్ళందులో పడిపోయారా, లేకపోతే ఎవరైనా ప్లాన్ చేసి పథకం ప్రకారం వాళ్ళని అందులో పడేసే ప్రయత్నం పడేశారా ఏంటి అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు. ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళందరికీ కూడా మనస్తాపానికి చెంది